దివ్యాంగులు అని చెప్పేసి ఒక పేరు పెట్టి మరి ఆ తర్వాత దివ్యాంగులకు ఏమీ చేయకుండా మర్చిపోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా పేద వికలాంగులైనటువంటి వాళ్ళకి ఈరోజు కేవలం మీరు 300 రూపాయల పెన్షన్ ఇస్తున్నారంటే మరి నిజంగా మీరు ఆలోచించాల్సింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఆ విధానాన్ని మార్చండి. 300 రూపాయలు అనేది ఏమాత్రం దివ్యాంగులకు సరిపోదు. దేశంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఈరోజు 3000 రూపాయలైన కనీసం పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి మీరు తీసుకురండి. అలాగే మేము ఇంకోటి కూడా కోరుతున్నాం. ఈరోజు పునర్విభజన అంటున్నారు. రాష్ట్రాల్లో మొత్తం ఎమ్మెల్యే సీట్లను ఆ రకంగా ఎంపీ సీట్లను పెంచాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. సరే, మంచిది, మీకు కాదంటలేం. కానీ ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 5% మించినటువంటి దివ్యాంగులకు కూడా ప్రజా ప్రతినిధులుగా అవకాశాలు కల్పించాలా, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కల్పించాలని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో ఈరోజు దేశంలో సంఘాలందరినీ కూడా మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ఇది చేయట్లేదు. అయ్యా కిషన్ రెడ్డి గారు, అయ్యా లక్ష్మణ్ గారు, మీరు తప్పకుండా మీ మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి, ఈ ప్రధాని గారి దృష్టికి తీసుకెళ్లి దివ్యాంగుల వాయిస్ దివ్యాంగులే పార్లమెంటులో చట్టసభలో వినిపించే పద్ధతిలో వాళ్ళకు కూడా దివ్యాంగులకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మీరు చెప్పి ఒప్పించి రేపటి మీటింగ్ లో అవసరమైతే ప్రకటన చేసే పద్ధతిలో మీరు ఆ రకమైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నాయకత్వం అందరూ కూడా ఈరోజు ఎన్పీఐడి ఇండియా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఇస్తున్నటువంటి ఈ 300 రూపాయల పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 4016 రూపాయల పెన్షన్ ఇస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తున్నది కేవలం 300 రూపాయలు మాత్రమే. ఒక ఛాయ్ విలువ కూడా 25 రూపాయలు పెడితే కానీ హైదరాబాద్లో ఛాయ్ దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు 300 రూపాయలు మాకు పెన్షన్ రూపంలో ఇస్తున్నారంటే నెలసరి దాని ప్రకారం మేము కేవలం ఒక 12 ఛాయలు మాత్రమే తాగలుగుతాం. అంటే తప్ప మా జీవన వృత్తికి ఏ కోశంగా సరిపోదు. కాబట్టి మేము వినమ్రంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. కేంద్రం వాటా మా పెన్షన్ని 300 నుంచి 3000 రూపాయలు చేయాలని చెప్పేసి ఎన్పీఆర్ ఇండియా స్టేట్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని వీచేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా నమస్కారాలు. ఎన్పీఆర్ ఇండియా మా స్కైట్ ఆధ్వర్యంలో మేము అడగదలుచుకున్నది మన దేశ ప్రధాని గారిని ఒకటే అంశం అండి. 300 పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో అది కూడా 80% ఎబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా 18 years ఎబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. దాన్ని వైకల్యం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి 40% వైకల్యం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వర్తింపజేయండి. అట్లే మీరు ఇచ్చే పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో దానికి సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కనీస అవసరాలు ఈరోజు మనిషికి 10,000కు మించి అవుతున్నాయి. అదే వికలాంగుడు ఉండే ఒక దివ్యాంగుడు ఉండే ఇంట్లో ఇంకెక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఆ దివ్యాంగుని చూసుకోవడానికి ఇంట్లో ఉన్న వ్యక్తుల వల్ల ఉపాధి కోల్పోయి ఆ వ్యక్తిని సంరక్షించుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్కు సమానంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నారు.